నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురువుగారు, మనం శివాలయంకి వెళ్ళినప్పుడు చాలామంది ప్రదక్షిణలు ఎలా చేయాలో అనేది కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. మరి ఈ శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు అనేవి ఏ విధంగా చేయాలంటారు గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శివాలయంలో ప్రదర్శనలు చేయటం అంటే అన్ని దేవాలయాల్లో రకరకాలుగా ప్రదర్శన చేస్తూ ఉంటుంటారు. అయితే శివాలయంలో ప్రదర్శనలు ఏ విధంగా చేయాలనేది మనకు ఆగమశాస్త్రం తెలుపుతూ ఉంటుంది. అంటే శైవాగమం కానీ, అలానే వైఖానసం కానీ, పాంచారాత్ర ఆగమాలు కానీ, శాక్తేయ ఆగమాలని మనకు ఆగమశాస్త్రంలో 18 ఆగమాలు అనేవి ఉన్నాయి. ఈ 18 ఆగమాల్లో కూడా ముఖ్యంగా ఈ ఆగమశాస్త్రంలో ఒక్కొక్క దేవాలయానికి ఒక ప్రతిష్ట విషయంలో కానీ, అలానే నైవేద్యాలు కానీ, దేవాలయం యొక్క నిర్మాణాన్ని బట్టి కూడా మనం కొన్ని సూచనలు అనేవి చేస్తారు. అంటే ఆగమశాస్త్రాన్ని అనుసరించి మాత్రమే ప్రదక్షిణలు కానీ, దేవుడికి సంబంధించిన కైంకర్యాలు కానీ, దేవాలయం ప్రతిష్టలు కానీ, నైవేద్యాలు కానీ ఇవన్నీ కూడా అంటే ఏదైతే అర్చన పూజాధికాలు ఏదైతే చేస్తారో అవన్నీ కూడా మనకి ముఖ్యంగా ఆగమశాస్త్రంలోనే చెప్పబడ్డాయి. అంటే ఆగమశాస్త్రం ప్రకారంగా వైఖానస ఆగమశాస్త్రంలో ఈ విధంగా చేయాలని, అలానే శాక్తేయ ఆగమశాస్త్రంలో ఈ విధంగా చేయాలని ఇలా చెప్పబడి, అంటే ఆగమశాస్త్రాన్ని అనుసరించి మాత్రమే ప్రదర్శన చేయమంటారు. అంటే పూజలు కానీ, ఏదైతే పూజలు నిర్వహించటం కానీ, అలానే దేవతార్చనలు కానీ ఇవన్నీ కూడా ఈ విధంగానే చేయాలని ఒక శాస్త్రంలో చెప్పబడింది. అయితే మిగతా దేవాలయాలన్నింటిలో కూడా ప్రదర్శన చేస్తూ ఉంటారు. అయితే మిగతా దేవాలయాల్లో ప్రదర్శన చేస్తూ ఉండగా మరి శివాలయంలో ప్రదర్శనం అనేది ఒక విభిన్నంగా ఉంటుంది. అంటే శైవాగమ శాస్త్రంలో ఇలానే చేయాలి, ప్రదక్షిణ ఈ విధంగానే చేయాలి అని శాస్త్రంలో చెప్పబడింది. ఏ విధంగా చేయాలి అంటే శైవాగమంలో ఈ విధంగానే చేయబడాలి, ఈ విధంగానే చేయాలని శైవాగమం చెప్పబడింది. ఏ విధంగా చేయాలనే దాన్ని మనం చూసుకునేటట్లయితే ముందుగా అర్ధనారీశ్వర స్వరూపం పరమేశ్వరుడు, అంటే ఆ సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడు యొక్క రూపం వేరుగా ఉంటుంది. ఆ రూపంలో కూడా అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అంటే పంచముఖాలతో పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఈ పంచముఖాలతోటి కూడా పరమేశ్వరుడు చూస్తూ ఉండగా ఏ ముఖానికి విభూతి రాస్తామో ఆ ముఖం వైపు చూస్తుంటాడని అర్థం. సహజంగా దేవాలయాలు శివాలయాలన్నీ కూడా తూర్పు అంటే పూర్వాభిముఖంలో ఉంటాయి. ఈ పూర్వాభిముఖంలో ఉండే ఏదైనా సరే ఈ శివాలయంలో మనం లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఎడమ కుడి చేయి వైపు మనకి నీళ్లు ఉంటుంది, కాళ్ళు కడుక్కుంటారు, చక్కగా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి పూర్వాభిముఖంలో ఉండే దేవాలయానికి మనం ఎడమ చేతి వైపు తిరుగుతూ ఉంటాం. ఆ ఎడమ చేతి వైపు తిరుగుతూ ఉండగా ఆ ఎడమ చేతి వైపు తిరిగి మన సోమసూత్రం అని అంటారు. సోమసూత్రం పానుమట్టం అంటారు. అంటే ఒక శివలింగ నిర్మాణాన్ని మనం ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు సహజంగా ఆ ఏదైతే ఆ విగ్రహం యొక్క ఎత్తును బట్టి గర్భగుడిని ప్రామాణికంగా కడుతూ ఉంటారు. అదే ఆగమశాస్త్రం అంటారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడిగిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకుని ఎడమ చేతి వైపు మనం తిరుగుతాం. ఎడమ చేతి వైపు తిరిగి చివరికి ఆ ఏదైతే సోమసూత్రం అని ఉంటుంది అంటే చండీశ్వర ప్రదక్షిణ అంటారు. శివాలయంలో ప్రదక్షిణ చేయటం అంటే ఏంటంటే చండీశ్వర ప్రదక్షిణ అంటారు. ఆ మూలకు వెళ్ళిన తర్వాత ఆ చండీశ్వర ప్రదర్శన మూలకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి ఆ సోమసూత్రాన్ని నమస్కారం చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. అంటే వెనక్కి తిరిగి వచ్చి ధ్వజస్తంభం మీదుగా వచ్చి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభానికి నమస్కారం చేసి లోపలికి వెళ్తే ఒక్క ప్రదక్షిణ అర్థం. అంటే వాయువ్యంలో చండీశ్వరుడు ఉంటాడు. అంటే ఆ చండీశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటారు. మిగతా దేవాలయాల్లో ఏంటంటే చుట్టూ కూడా మనం ప్రదర్శన చేయొచ్చు, కానీ వాయువ్యంలో చండీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ సోమసూత్రాన్ని దాటకూడదు అంటారు. సోమసూత్రం అన్నా పానుమట్టం అన్నా ఒకటే. సామాన్య పరిభాషలో పానుమట్టం అంటారు, మరి
మనకి సోమసూత్రం అంటాం కాబట్టి ఆ సోమసూత్రాన్ని ఎప్పుడైతే పరమేశ్వరుడికి మనం అభిషేకం చేస్తామో ఆ అభిషేకం యొక్క జలాన్ని దాటకూడదని ఉద్దేశంతో ముఖ్యంగా లోపలికి వెళ్ళిన వాళ్ళు ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని వాళ్ళ ఎడమ చేతి వైపు వెళ్ళి ఆ ఎడమ చేతి వైపు వెళ్ళి వాయువ్యంలో చండీశ్వరుడు నమస్కారం చేసుకుని సోమసూత్రం దగ్గరికి వచ్చి ఆ సోమసూత్రం దాటకుండా దానికి నమస్కారం చేసుకుని చక్కగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ధ్వజస్తంభం మీదుగా వచ్చి మళ్ళీ ఆ ధ్వజస్తంభం దాటిన సోమసూత్రం దగ్గర నమస్కారం చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళటానికి ఒక్క ప్రదర్శన చేసినట్టుగా. అంటే ఇక్కడ బ్రహ్మచారి ఒక రకంగా చేయాలి ఒక రకంగాను, అలానే గృహస్థుడు ఒక రకంగాను, సన్యాసి ఒక రకంగా చేయాలని ఆగమశాస్త్రం చెప్పబడుతుంది. శైవాగమ శాస్త్రం ఇలానే చేయాలని శాస్త్రం చెప్పబడింది. అంటే బ్రహ్మచారి ఏ విధంగా చేయాలి, గృహస్థుడు ఏ విధంగా చేయాలంటే నేను అన్నట్టుగా గృహస్థుడు అనేది సోమసూత్రం దాటకూడదు, అలానే బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణ చేయొచ్చు, సన్యాసి వచ్చేటప్పటికల్లా సవ్య అపసవ్యంలో ప్రదర్శన చేయాలని శైవాగమ శాస్త్రం చెప్పబడింది. ఎందుకంటే గృహస్థుడు ఎప్పుడూ కూడా అర్ధనారీశ్వర స్వరూపంతో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఏదైతే ఆ శివలింగంలో ఉంటారో మరి అర్ధనారీశ్వర తత్వం కాబట్టి గృహస్థుడు ఎప్పుడు కూడా ఆ సోమసూత్రం దాటకుండా ఉండటం చాలా మంచిదని మనకి ఆగమ శాస్త్రాలు చెప్పబడింది. కాబట్టి ఏదైతే పరమేశ్వరుడికి మనం పంచామృతాలతోటి చక్కగా పండరసంతో రుద్రాక్షలతోటి అన్నంతో నవరత్నాలతోటి అలానే నవధాన్యాలతోటి మనం చెరుకు రసంతో మనం అభిషేకం చేస్తూ ఉంటాం. అంటే గంగాజలంతో అభిషేకం ఇన్ని రకాలుగా మనం అభిషేకం చేస్తున్నప్పుడు ఆ శివుడు అభిషేక ప్రియుడు అంటారు. అంటే విష్ణువు అలంకార ప్రియుడు, ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ అభిషేకంలో ఉన్న నీళ్లు ఏదైతే ఉంటాయో ఆ సోమసూత్రం ద్వారా వచ్చినప్పుడు ఆ సోమసూత్రం ఎటువైపు ఉంటుంది, ఉత్తరం వైపు ఉంటుంది. దేవాలయం వచ్చేటప్పుడు పూర్వాభిముఖంలో ఉంటే ఉత్తరం వైపు సోమసూత్రం ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా వాళ్ళు ప్రదర్శన చేయాలి. సోమసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఇది శైవాగమ శాస్త్రం ప్రకారంగా చెప్పబడిందమ్మా. ఓకే గురుగారు, మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.